నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏరువాక కార్యక్రమంలో భాగంగా నాగలిపట్టి పొలం దున్నిన హోంమంత్రి అనిత. రైతు సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని స్పష్టీకరణ. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని జగన్ ఆవేదన. రైతులను ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవని హెచ్చరిక. ఏలూరులో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొల్లేరు ప్రజల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం. పర్యావరణంతో పాటు కొల్లేరు ప్రజల ఉపాధిని కాపాడాలని డిమాండ్. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ. ఐశ్వర్యలక్ష్మి హోమం. అన్నదాతలకు హోంమంత్రి వంగలపూడి అనిత ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రైతే దేశానికి వెన్నెముక అని ఉద్ఘాటించారు. రైతు సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని పేర్కొన్నారు. పాకిరావుపేట నియోజకవర్గం ఎస్రాయవరం మండలం గెడ్డపాలెం గ్రామంలో ఏరువాక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఏరువాక కార్యక్రమంలో భాగంగా భూమి పూజ, కాడడ్లతో నాగలి పట్టుకుని హోంమంత్రి అనిత పొలం దున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యమిస్తోందని ఉద్ఘాటించారు. టెక్నాలజీకి అనుగుణంగా ఆధునీకరణ పరికరాలు కూడా రైతులకు అందజేస్తున్నామని వివరించారు. పాడి పంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని హోంమంత్రి కోరుకున్నారు. రైతులందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి ఏరువాక కూడా జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ప్రతి వ్యవసాయదారుడు కూడా ఆ భూమికి పూజ చేసి, ఎద్దులకి పూజ చేసి ఈ రోజు నుంచి వ్యవసాయ పనులు స్టార్ట్ చేయటం అనేది సాంప్రదాయంగా వస్తున్న ఆచారం. దానిలో భాగంగానే ఈ రోజు గవర్నమెంట్ కూడా ఏరువాక కార్యక్రమాన్ని అఫీషియల్ గా తీసుకుని ఈ పౌర్ణమి రోజు, జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఈ రోజు ఏరువాక కార్యక్రమాన్ని చేపట్టమని రైతులందరికీ కూడా సూచనలు ఇవ్వటం. దానిలో భాగంగా ఈ రోజు రైతులు దేశానికి వెన్నుముక. ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా కూడా టెక్నాలజీని బేస్ చేసుకుని రైతులు కూడా వ్యవసాయంలోని ఈల్డ్ పెంచుకోవటానికి దానికి అనుగుణంగా ఈ రోజు వ్యవసాయ ఆధునికరణ పరికరాలు కూడా ఈ రోజు రైతులకి సరఫరా చేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు దానిలో ప్రత్యేకంగానే ఇక్కడ మనకి గెడ్డపాలెంలోని ఈ పొలంలో ఈ రోజు భూమి పూజ చేసి ఏరువాక అంటే ఎద్దులతో సంబంధించి దుక్కి దున్నే కార్యక్రమం కాబట్టి ఈ రోజు ఎద్దులకి పూజ చేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చాలా లాంఛనంగా ప్రారంభించుకోవడం అయింది. చాలా ఆనందంగా ఉంది. రైతుల కష్టం తెలిసిన వ్యక్తిగా చాలా మంది రైతులందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ తాలూకా ఆనందాన్ని కూడా వ్యక్తం చేసిన సందర్భంలో నేను కూడా మీతో పాలు పంచుకోవాలి. అందులోనే కాకుండా ఈ రోజు వాళ్ళకి విత్తనాల పంపిణీ గానీ, ఎరువుల పంపిణీ గానీ, సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలనే విషయం గానీ ఈ రోజు డ్రోన్ ద్వారా ఈ రోజు పిచికారీ చేసే పరిస్థితులు కూడా కనిపించాయి. ఇంతకు ముందు తెలుసు, మొన్న బుడమేరు సంఘటన నేపథ్యంలో డ్రోన్లు ఏ రకంగా ఫుడ్ సప్లైకి కూడా ఉపయోగించేమో మనం అందరం కూడా చూసాం. ఇప్పుడు అదే రకంగా ఈ రోజు ఈ డ్రోన్స్ కి సంబంధించి ఆ డ్రోన్ ఎలాగ యూజ్ చేయాలి అనేది కూడా మనకి ఎన్జీ రంగ వ్యవసాయ విద్యాలయం సంబంధించిన వాళ్ళు కూడా, వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఈ డ్రోన్స్ ని కూడా ఇప్పించడం జరిగింది. ఓవరాల్ గా 10 lakhs రూపీస్ వర్త్ డ్రోన్ కూడా 8 లక్షల రూపాయల సబ్సిడీతో ఓన్లీ 5 రైతులు కలిపి ఒక 2 లక్షల రూపాయలు కట్టి ఒక డ్రోన్ కూడా తీసుకున్నారు. ఇందాక నేను అడిగా, ఈ డ్రోన్ వల్ల నీకు ఎలా ఉపయోగం కనిపించిందయ్యా అంటే, ఒక మందు పిచికారీ చేయాలి అనుకుంటే ఒక ఎకరానికి 3.5 గంటల నుంచి 4 గంటల వరకు పడుతుంది మేడం. అదే డ్రోన్ లో అయితే 5 నుంచి 8 నిమిషాల్లో మాకు కంప్లీట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. వాళ్ళకి సమయం కూడా తక్కువ అవుతుంది, ఈల్డ్ కూడా పెరుగుతుంది. ఈ రోజు ఇచ్చిన విత్తనాలు కూడా వాటికి సంబంధించి ఈల్డ్ కూడా ఇప్పుడే వ్యవసాయ పరిశోధనా సంస్థల దగ్గర నుంచి కూడా చాలా మంది శాస్త్రవేత్తలు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ప్రతిసారి కూడా దీనికి సంబంధించిన రోజు రోజుకి వాళ్ళకి నూతన పరికరాలతో ఎలా యూజ్ చేయాలన్నది కూడా నేర్పుతున్నారు. అట్ ద సేమ్ టైం అన్నదాత సుఖీభవకి కూడా ఇప్పుడు అర్హులు సుమారుగా 42,000 మంది ఉన్నారు. 85 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యున్సీకే రావటం కూడా జరుగుతుంది.
అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అందరి అకౌంట్ లోకి పడే పరిస్థితి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తున్నారు. ఈ రోజు మరొకసారి రైతులందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం పాడి పంటలతో రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూటమి ప్రభుత్వం వారిని పట్టించుకునే స్థితిలో లేదని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడం అన్నదాతలకు శాపంగా పరిణమించిందని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలోని పొగాకు బోర్డు కార్యాలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రైతులు నానా అవస్థలు పడుతున్నారని, వారి సమస్యలు పట్టించుకునేవారే కరువయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని, మద్దతు ధర కంటే తక్కువకే అమ్ముకోవాల్సిన దయనీయ పరిస్థితిలో రైతులున్నారని ఆయన ఆరోపించారు. అవస్థలు ఎలా ఉన్నాయి అంటే రాష్ట్రంలో రైతుని ఇవాళ పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు ఈ సీజన్లోనే ఈ జిల్లాలోనే ఇక్కడే ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న సన్నివేశం మధ్య ఈరోజు ఈ జిల్లాలో నేను మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు ఇక్కడే ఇదే జిల్లాలోనే ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు. పర్చూరులో ఒక రైతు చనిపోయాడు. గడిచిన శుక్రవారం కొండేపిలో మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇదే జిల్లాలో రైతాంగం చనిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు నేను ఇక్కడికి వచ్చి రైతులు పడతా ఉన్న అగసాట్లను ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు రైతు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ఏ పంటకు కూడా ఈరోజు రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేవు. వరి ప్రొక్యూర్మెంట్ మొన్న చేశారు. ఏ రైతుకైనా కూడా ఏ రైతును తీసుకున్నా కూడా కనీసం 300 రూపాయల నష్టానికి రైతు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. వరి దగ్గర నుంచి మొదలు పెడితే మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, వేరుశనగ, అరటి, చీని, పొగాకు, కోకో ఏ పంట తీసుకున్నా కూడా రైతన్నకు ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అంటే సంవత్సర కాలంలో 23,365 రూపాయలు పలికిన పామ్ ఆయిల్ ధర, కరెక్ట్గా సంవత్సరం కిందట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పలికిన ధర ఈరోజు 18,660 రూపాయలకు పడిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు పామ్ ఆయిల్ రైతులు, నిన్న కొక్కో రైతులు వెస్ట్ గోదావరి నుంచి కూడా వచ్చి అర్జీ ఇచ్చి, అన్నా చంద్రబాబు నాయుడుకి చెప్పిన ఫలితం లేదన్నా, కనీసం నీకన్నా చెప్తా ఉన్నామన్నా, కనీసం మా అగసాట్లు మీరన్నా లేవనెత్తండి అన్నా, అప్పుడన్నా ఈ ప్రభుత్వం ఏమైనా నిద్రలేస్తుందేమో అన్నా అని చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం రైతుల తరపున స్పందించకపోతే, రైతుల తరపున ఈ ప్రభుత్వం పంటలు కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టకపోతే, మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో జరిగినట్టుగా మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి ఆక్షన్ హాల్లోకి మార్క్ఫెడ్ వచ్చి పార్టిసిపేట్ చేసి పోటీతనం పెంచేట్టుగా ప్రతి రైతుకు కనీసం యావరేజ్ ప్రైసు, అంటే హై లో రెండు కలిపితే యావరేజ్ ప్రైసు కనీసం 280 రూపాయలన్నా కనీసం రైతుకు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాత్రం
ఖచ్చితంగా ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తాం. రైతుల తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా ఉద్యమిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నుంచి వార్నింగ్. కొల్లేరును 5 నుండి 3వ కాంటూరుకు కుదించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, పర్యావరణంతో పాటు కొల్లేరు ప్రజల ఉపాధిని కాపాడాలని, కొల్లేరు ప్రజలకు నష్టం కలిగించే ఎకో సెన్సిటివ్ జోన్ ను ఉపసంహరించుకోవాలని, అక్కడి ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు వక్తలు డిమాండ్ చేశారు. ఏలూరు ఉద్దరాజు రామం భవనంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రవి అధ్యక్షతన కొల్లేరు ప్రజల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి కొల్లేరు ప్రజల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి బలరాం, రిటైర్డ్ ఐఆర్ఎస్ కొల్లేరు గ్రామాల అభివృద్ది సంఘం అధ్యక్షులు చాగంటి సంజయ్, కొల్లేరు ప్రాంత మహిళా నాయకురాలు ఘంటసాల వెంకటలక్ష్మి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, కొల్లేరు రైతు సంఘం నాయకులు నంబూరి శివాజీరాజు తదితరులు పాల్గొన్నారు. కొల్లేరుని 3వ కాంటూరు కుదించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నాం. కొల్లేరు కాంటూరు పరిధిని, సున్నిత పర్యావరణ ప్రాంత పరిధిని 3వ కాంటూరు కుదించడం ద్వారా పాత పశ్చిమ గోదావరి జిల్లా అంటే ప్రస్తుత ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 15 మండలాలు, 150 గ్రామాలు, 3 లక్షల ప్రజానీకాన్ని ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006లో కొల్లేరు సొసైటీలను ధ్వంసం చేశారు, జిరాయితీ రైతులని ధ్వంసం చేశారు. లక్షల మంది కొల్లేరు ప్రజల జీవితాలు ధ్వంసమైనవి. ఈ రోజుకి వారికి నష్టపరిహారం ఇవ్వటం కానీ ఆదుకోవడం కానీ జరగలేదు. ఇప్పుడు పర్యావరణ సున్నిత ప్రాంతం పేరుతో మళ్ళీ కొల్లేరు ప్రజల మెడ మీదన కత్తిని వేలాడదీయటం, కొల్లేరు ప్రజలకు ఉరితాడు సిద్ధం చేయటం అంటే చాలా అన్యాయమైనటువంటి విషయం, బాధాకరమైనటువంటి విషయం. కొల్లేరు సమస్య పరిష్కారం శ్రీరామకృష్ణ కమిటీ చెప్పింది, మిత్రా కమిటీ చెప్పింది, ఛానలైజేషన్ అమలు చేయమంది, నీటిని సాఫీగా ఉప్పుటేరు ద్వారా వెళ్ళిపోయేలా చేయమంది. ఆ చర్యలు చేపట్టకుండా అలాగే కొల్లేరు పరిశ్రమలకి, కొల్లేరు ద్వారా వస్తున్న పరిశ్రమల ద్వారా కొల్లేరుకు వస్తున్నటువంటి కాలుష్యాన్ని అరికట్టకుండా, ఈ చర్యలు తీసుకోకుండా కొల్లేరు ప్రజల మీద యుద్ధం చేయటం అంటే చాలా అన్యాయమైనటువంటి విషయం. ఇప్పటికైనా కొల్లేరును 3వ కాంటూరు కుదించి, అలాగే సున్నిత ప్రాంత పరిధిని కూడా 3వ కాంటూరు కుదించి కొల్లేరు ప్రజల్ని, కొల్లేరు రైతాంగాన్ని, కొల్లేరు సొసైటీల్ని, కొల్లేరు పేదలైనటువంటి బీసీలు, దళితుల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీరామకృష్ణయ్య మిత్రా కమిటీ రిపోర్టుల్ని అమలు చేయాలని కోరుతున్నాం. కొల్లేరులో వేలాది ఎకరాలు మిగులు భూమి ఉంటుంది. 3వ కాంటూరు కుదించడం ద్వారా ఆ వేలాది ఎకరాలని పేదలకు పంచి కొల్లేరు ప్రజల ఉపాధిని ఆదుకోవాలని కోరుతున్నాం. అసెంబ్లీలో 3వ కాంటూరు కుదింపుకు చేసినటువంటి తీర్మానం, భీమవరం నరేంద్ర మోడీ గారు వచ్చిన సభలో 3వ కాంటూరు కుదిస్తామని ఇచ్చినటువంటి హామీలు తక్షణం అమలు చేయాలని కోరుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో తాము కూడా ప్రజల తరపున ఇంప్లీడ్ అయి కొల్లేరు ప్రజల యొక్క సమస్యల్ని కోర్టుకు వివరించడం ద్వారా కొల్లేరు ప్రజల సమస్యల నుంచి వాళ్ళని బయటపడేలా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కొల్లేరు ప్రజలకు అందరూ కూడా, కొల్లేరు రైతాంగానికి, సొసైటీదారులకి, అందరూ జిరాయితీ రైతులకి అందరూ అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.